హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో అయితే నా ఎవ్రీడే రొటీన్ మీతో అలా షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే మా బాల్కనీని నీట్గా అలా వన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే నా మైండ్ అంతా ఇంత పీస్ఫుల్గా ఉంటుంది అని అంటే బికాజ్ ఆఫ్ మై బాల్కనీ అండి. ఇది నీట్గా పెట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా నేను రిఫ్రెష్ అయిపోతూ ఉంటానన్నమాట. అంటే గంటకి చూస్తూ వెళ్తుంటానమాట. ఇంకా మార్నింగే లేచేసి కొంచెం టీ తాగేసి అలా బాల్కనీలోకి వచ్చి ఇవన్నీ అయితే షూట్ చేస్తున్నాను. చల్లగా ఉంది వెదరు. ముందు రోజు వర్షం పడిందేమో, ఎందుకంటే ఇటు బాల్కనీలో అటువైపు కారిడార్లో ఫుల్ అయితే ఆకులు అంత చెత్త చెత్త పడింది. పొద్దున్నే లేచి ఇంకా పిల్లలకైతే పోహా చేశానండి అటుకులతో. ఇది అందరికీ తెలిసిందే, చాలా చిన్న రెసిపీ అండ్ చాలా బాగుంటుంది కూడా. కానీ ఒకే ఒకటి ఏంటంటే వేడివేడిగా ఉండేటప్పుడే తినేయాలి. చల్లగా అయితే అస్సలు టేస్ట్ ఉండదు. వేడిగా ఉండేటప్పుడు ఎంత టేస్ట్ ఉంటుందో అది చల్లగా అయితే అస్సలు ఉండదండి. ఇంకా అండ్ ఈరోజు నేను తమ్నైల్లో పెట్టేటట్టుగా యూట్యూబ్లో నెగిటివిటీ అనేది చాలా ఎక్కువైపోతుందండి. ప్రమోషన్స్ అని ఈ మధ్యన ఏదో చాలా పెద్ద ట్రెండ్ అయిపోయింది. ఒక విషయం చెప్పేదా అండి, యూట్యూబ్ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ప్రమోషన్స్ అనేవి చేస్తారు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబ్ నుంచి చాలా ఇన్కమ్ వస్తుంది అని అనుకుంటారు. కానీ యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అనేది చాలా తక్కువ అండి. ప్రమోషన్స్ ద్వారానే చాలా ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తుంది. ప్రమోషన్స్ చేయడంలో తప్పు లేదు, ఎందుకంటే అది ఒక జాబ్ లాగా. అంటే ఇప్పుడు సపోజ్ టీవీలో కూడా సెలబ్రిటీస్ అందరూ యాడ్స్ ఇస్తారు కదండి. ఆ క్రీమ్స్ అని, పాలని, ఇవ్వని అవ్వని చాలా యాడ్స్ ఉంటాయి కదా, మనకు తెలియంది కాదు. వాళ్ళు చూపించిన ప్రతి యాడ్స్లో చూపించిన ప్రతివి మనం కొనుక్కుంటున్నామా చెప్పండి? కాకపోతే వాళ్ళు టీవీలో చూపిస్తున్నారు కనుక అవి యాడ్స్ అంటున్నాము, బయట యూట్యూబ్లో వీళ్ళు చేస్తున్నారు కనుక వీళ్ళని ప్రమోషన్ చేస్తున్నారు అని అంటున్నామండి. ప్రమోషన్స్ చేయడంలో తప్పు లేదండి. అవి నమ్మి మోసపోతున్నారు చూడండి, వాళ్ళదే మిస్టేక్ అండి. వాళ్ళు ఏమీ యూట్యూబ్ నడిపించే వాళ్ళు ఎవ్వరు కూడా మన వెల్ విషర్స్ ఎవ్వరూ కాదు, మన చుట్టాలు కాదు, మన మంచి కోరినోళ్ళు కాదండి. వాళ్ళు బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతున్నారు, ఏవో కొంచెం కాస్త కూస్తో సంపాదించుకుందామని వాళ్ళు బ్రతుకుతున్నారు. అది నమ్మి ఎదుటి వాళ్ళు మోసపోవడం అనేది, అది నమ్మి మోసపోయిన వాళ్ళదే తప్పండి. కొంచెమైనా బ్రెయిన్ ఉంటుంది కదా, ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. వాళ్ళు చెప్పారు కదా అందుకే మేము వెళ్ళాము కొన్నాము అని అంటే ఎవరు జాలిపడరండి, నవ్వుతారే తప్ప ఎవరు జాలిపడరు. మళ్ళీ ఈ మధ్యన ఇంకొన్ని కూడా ఎక్కువవుతున్నాయి. మళ్ళీ ఎవ్రీ యూట్యూబర్ ఏం చెప్తున్నారంటే క్లాసెస్ పిల్లలకి, ట్యూషన్ క్లాసెస్, మ్యాథ్స్ అవి ఇవి మీరు దీంట్లో జాయిన్ అవ్వండి, మీకు గివ్ అవే అవి ఇవి అని చూపించి పెడుతున్నారు. అవి కూడా దయచేసి ఇది చేయొద్దండి. పెద్దవాళ్ళు ఎలాగో మోసపోతున్నారు, ఇంకా అది వాళ్ళ ఇష్టానికే వదిలేస్తాం, ఇంకా వాళ్ళకి ఎవరు చెప్పలేరు. బట్ పిల్లల్ని కూడా అంటే మేము మెచ్చే యూట్యూబర్ చెప్పాడు కదా ఇంకా దాంట్లోనే జాయిన్ చేస్తామని పిల్లల భవిష్యత్తుతో కూడా ఆడుకోవద్దండి. కొంచెం మన బుర్రకు కూడా పదును పెడదాం. అంటే ఏ కోచింగ్ మంచిది కాదు, ఏ ఎడ్యుకేషన్ మంచిది అనేసి పాతకాలంలో లాగా కొంచెం కష్టం ఇద్దామండి. ఒంటికి కొంచెం కష్టం చూపిస్తే ఆటోమేటిక్గా ఇలాంటి జోడులకి మనం వెళ్ళాం. టైం లేదు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేసి నమ్మేస్తూ ఉంటే ఇలానే మోసపోతూ ఉంటామండి. అంటే పెద్దవాళ్ళు ఎలాగో మోసపోతున్నారు, కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే పిల్లల విషయంలో కూడా వాళ్ళు వీళ్ళు చెప్పారని ఏదేదో కోచింగ్ క్లాసెస్ కానీ దానికి దీనికైతే పంపించొద్దండి. కొంచెం మీరు నలుగురిని అడగండి, ఆ కోచింగ్ సెంటర్ ఎలా ఉంది, ఈ స్టడీస్ ఎలా ఉంది, ఆ స్కూల్ ఎలా ఉంది, ఈ ట్యూషన్ ఎలా ఉందని అడిగి కనుక్కొని సేఫ్గా ఉంటేనే పంపించండి. అక్కడ బాగా చెప్తున్నారంటేనే పంపించండి. నేను మెచ్చే యూట్యూబర్ చెప్పారు అనేసి అయితే పంపించొద్దు. పంపించిన తర్వాత వాళ్ళకి అక్కడ ర్యాంక్ రాకపోయినా, వాళ్ళు చదవకపోయినా మళ్ళీ ఆ యూట్యూబర్ వాళ్ళనే బ్లేమ్ చేస్తారండి. అలా నిజంగా చెప్తున్నానండి, అలా బ్లేమ్ చేయడం అయితే కరెక్ట్ కాదండి. మనం మోసపోయి వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం ఏంటి? రోడ్డు మీద ఎవరో ఒక అన్నోన్ పర్సన్ వెళ్ళి మీరు ఇది వాళ్ళ చేతులు ఏదో పెట్టుకొని ఇది మీరు కొనుక్కోండి, మీ ఇంట్లో అష్టదరిద్రాలు పోయి లక్ష్మీదేవి వచ్చేస్తుంది అని అంటే కొనేస్తామా చెప్పండి? ఆలోచిస్తాం కదా, డబ్బులు పెట్టి మనం కొంటున్నాం. ఇప్పుడు చెప్పేవాళ్ళు యూట్యూబ్లో చెప్పేవారు మీరు ఇది కొనండి, కొనకపోతే తప్పదు కంపల్సరీగా మన పీక మీద కత్తి పెట్టి కొనమంటే అప్పుడు మనం చేస్తే అప్పుడు వాళ్ళది అది తప్పు అవుతుంది. అలాగేం చెప్పట్లేదు కదా, వాళ్ళు జస్ట్ ప్రమోట్ చేస్తున్నారు. మేము కొనుక్కున్నాము, మాకు మంచి అయింది, మీరు కూడా కొనుక్కోండి అంటున్నారు. వాళ్ళకి మంచి అయితే మనకు మంచి అవ్వాలని రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. సో
మనం చేసిన మిస్టేక్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అయినా సరే ఈ మధ్యన మరి ఒక లాస్ట్ 6 months నుంచి ఫస్ట్ ఆ పికల్స్ అని, తర్వాత మిస్సమ్మ సారీస్ అని, తర్వాత వెన్నెల డైట్ అని, తర్వాత హెచ్కే ఏదో మేకప్ అని, ఇప్పుడేమో అమ్మ మాట, ఒక చిన్న బ్యాడ్ అనేది ఆ ఛానల్ పైన పడితే వాళ్ళు ఇంతవరకు కష్టపడిందంతా వేస్ట్ అయిపోతుందండి. ఒకరిని బాధపట్టే అదే మన మాటలతో కానీ మన పనులతో కానీ వేరే వాళ్ళని బాధ పెట్టే రైట్స్ అయితే మనకి లేవు. చెప్తారు ప్రతి ఒక్కరు, చెప్తున్నాను కదా, ఎవరికైతే 1 lakh అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రమోషన్స్ చేస్తారండి. అది డ్రెస్సెస్ అవనియండి, జ్యువెలరీ అవనియండి, సారీస్ అవనియండి, కుకింగ్ ఐటమ్స్ అవనియండి, ఇంట్లో క్లీనింగ్ ఐటమ్స్ అవనియండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి వాళ్ళు ప్రమోషన్ చేస్తారు. అది చూసి నమ్మి మనం డబ్బులు కట్టి మోసపోయాము అని అంటే అది మన మిస్టేక్. ఇంకా అంతే, దానికి మించి అయితే ఇంకెవరో ఏమి చేయలేమండి. కొంచెం ఆలోచించి ఒక అడుగు ముందు వేద్దాం. మనం తప్పు చేసి వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం అంటే మళ్ళీ ఇంకొక మిస్టేక్ చేస్తున్నామనే అర్థం అండి. సో ఈరోజు అయితే దీని గురించి ఇంతవరకే మాట్లాడాను. దీనికి మించి అయితే నాకు కూడా అనవసరం యాక్చువల్గా చెప్పాలంటే, నేను కూడా మాట్లాడదలుచుకోలేదు. ఈ రోజుకైతే పూజ మందార పూలు చాలా భలే దొరికాయండి. చాలా హ్యాపీగా అనిపించేసింది ఈరోజు పూజ చేసేటప్పటికి. ఎప్పుడు చామంతి, గులాబీ ఇవే పెడతా ఉంటాను. ఈసారి నాకు మందార పూలు దొరికాయండి. ఊరు నుంచి మా అత్తవారు వస్తే వాళ్ళు తెచ్చున్నారు. ఆ మందార పువ్వులతో పూజ చేసుకుంటే నాకైతే భలే హ్యాపీగా అనిపించేసింది. అంటే డిఫరెంట్గా ఉంటాయి కదండి. ఇక్కడ చెట్లు ఉంటాయి, చిన్న చిన్న సమ్ డిఫరెంట్ ప్లాంట్స్ తెంపుదాం అంటే మా వారు అస్సలు. సో ఫైనల్గా అయితే నేను లేచి కొంచెం కాఫీ అదే టీ తాగేసి అటువైపులు ఇటువైపులా క్లీన్ చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని టిఫిన్ చేసి దేవుడికి చక్కగా పూజ చేసుకొని మా పిల్లలకైతే ఇంకా ఈ హాలిడేస్ వర్క్ని కంప్లీట్ చేసేస్తా ఉన్నానండి. ఇంకా స్కూల్ వచ్చేస్తుంది కదా, వచ్చేస్తుంది ఏంటి ఇంకో 2-3 daysలో స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి. మా అబ్బాయికేమో సోలార్ సిస్టమ్ చేయమన్నారంట ప్రాజెక్ట్ వర్క్. నేను దీనికి ముందర మీకు ఒకసారి రోబో కూడా ఒకసారి చేసి చూపించానండి. అది సాలిడ్ షేప్స్తో రోబో చేయమన్నారంట. మదర్స్కి ఏదో ఒక విధంగా యూజ్ అవుతుంది అని అది చూపించాను, వన్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు సోలార్ సిస్టమ్ ఇది కూడా షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక స్క్వేర్ షేప్ కార్డ్బోర్డ్ తీసుకున్నాను. నేను 35 inches గల స్క్వేర్ షేప్ కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాను. దానిపైన ఈ బ్లాక్ కలరు చార్ట్ పేపర్ని స్టిక్ చేసేసానండి. ఎంత కార్డ్బోర్డ్ ఉన్నదో అంతగా తీసుకొని ఈ బ్లాక్ కలర్ చార్ట్ పేపర్ని అయితే స్టిక్ చేసేసాను. దాని నెక్స్ట్ ఈ ప్లానెట్స్కి ఉండే ఏరోస్లా ఉంటాయి కదా, అవి ఆ లైన్స్ లాంటివి ఏం చేశానంటే ఫస్ట్ అయితే మెజర్మెంట్స్ తీసుకొని నేను పెన్సిల్తో లైట్గా డ్రా చేసుకున్నాను. 8 ఇవి ఉంటాయి కదా లైన్స్, అలా డ్రా చేసుకున్నాక పెన్సిల్కి ఒక థ్రెడ్ని అయితే కట్టేశానండి. ఒకవైపు ఆ పెన్సిల్ని పట్టుకున్నాను, అంటే థ్రెడ్ కట్టేసాను పెన్సిల్కి, లేకుంటే పెన్సిల్ మూవ్ అయిపోతుంది కదా. అండ్ ఇంకో వైపు ఏంటంటే చేయితో పట్టుకున్నాను, గట్టిగా కార్నర్లో పట్టుకున్నాను. ఇంకో వైపు నుంచి ఆ పెన్సిల్ని కరెక్ట్ షేప్లో మూవ్ చేసేస్తున్నానండి. లేకుంటే మనకు ఆ కరెక్ట్ షేప్ అనేది రాదు, అంటే ఇలా హాఫ్ రౌండ్ షేప్ అయితే రాదు, కొంచెం జంబ్లింగ్ లాగా వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే నాకు కంప్లీట్గా మొత్తం అంటే ఆ 8 ప్లానెట్స్ని పెట్టడానికి ఈ కరెక్ట్గా ఈ లైన్స్ అన్నీ అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేసాయండి. వన్స్ ఇలా మీరు ట్రై చేయండి. అలా లైన్స్ అన్ని డ్రా చేసేసాక ఆయిల్ పేస్ట్స్ ఉంటాయి కదండి, దాంతో ఇట్లా దానిపైన మళ్ళీ వైట్ కలర్ అయితే డ్రా చేస్తాను. కింద చార్ట్ పేపర్ కనుక వైట్ దాంతో చాలా క్లియర్గా డ్రా అయిపోతుంది. అది లేదు అనేటప్పుడు వైట్ వాటర్ కలర్స్ అయినా ఉంటాయి కదా మన దగ్గర, దాంతోనైనా ఇలా డ్రా చేసేవచ్చు, ఏం కాదు. జస్ట్ స్టార్స్ లాగా అక్కడక్కడ ఈ వైట్ కలర్ పెయింట్తోనే జస్ట్ ఆ బ్రష్ బ్యాక్ సైడ్ నుంచి అలా డాట్స్లో పెట్టేస్తున్నానండి, స్టార్స్ లాగా కొంచెం నీట్గా కనిపించడానికి. దాని నెక్స్ట్ ఇంకా జంబ్లింగ్లో ఈ ప్లానెట్స్ని అన్నిటిని కూడా స్టిక్ చేసేస్తూ ఉన్నాను. ఆ ప్లానెట్స్ని కూడా కార్డ్బోర్డ్ పేపర్ మీద వైట్ పేపర్ స్టిక్ చేసేసి డిఫరెంట్ అంటే సైజెస్లో సర్కిల్ని కట్ చేసేసి దాని మీద కలర్స్ని అలా డ్రా చేసేసి పెట్టేశాను. అవే ఇంకా ప్లానెట్స్ లాగా అందంగా కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా అయితే ఫైనల్గా మా అబ్బాయిది సోలార్ సిస్టమ్ ప్రాజెక్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు ఒక హెడేక్ కూడా ఇంకా వదిలేసిందిలేండి, ఎందుకంటే మా పాప అయితే మ్యాక్సిమం చేసుకుంటుంది. తనకి ఏమైనా డౌట్స్ వస్తేనే నేను చెప్తాను, బట్ మా బాబుకి అయితే నేను హెల్ప్ చేయాలి, వాడు ఇంకా 3rd class కదా, అందుకని అదంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా ప్లానెట్స్ నేమ్స్ కూడా రాయాలి కదా. ఇంకా ఫైనల్గా ఒక పేపర్ పైన నేమ్స్ రాసి కొంచెం నీట్గా కట్ చేసేసి అయితే ఇలా స్టిక్ చేసేసామండి. సోలార్ సిస్టమ్ అయితే చాలా చక్కగా ఉంది. ఐ హోప్ మీలాంటి
మదర్స్కి, అంటే నాలాంటి మదర్స్కి యూజ్ అవుతుందేమో, మీ పిల్లలకు కూడా చేయడానికి. అందరికీ నాలెడ్జ్ అయితే ఉంటుంది, బట్ ఆ క్షణానికి ఇది ఎలా చేయాలి ఏంటి అనేది వెంటనే మైండ్లోకి అనేది రాదండి. అందుకని మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను. అలా ఇంకా అన్నీ అయిపోయాక ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నానండి, డిన్నరు. పాలక్ చికెన్ చేద్దామని అయితే ఫస్ట్ అయితే కొంచెం వెడల్పుగా ఉండే బౌలే తీసుకున్నానండి. యాక్చువల్గా ఇలాంటి కంటైనర్ తీసుకుంటేనే బెస్ట్ అండి ఏదైనా చికెన్ చేసేటప్పుడు, ఎందుకంటే మనం బాగా దాన్ని మిక్స్ చేయొచ్చు. సో అది తీసుకొని దాంట్లో ఈ బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, తక్కువ అంటే చాలా తక్కువ క్వాంటిటీలో వేసాను. ఆయిల్ వేసేసి అవి బిర్యానీ మసాలా వేసి కరివేపత్తి వేసేసి దాని నెక్స్ట్ ఇలా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నానండి. కొన్నిది కాదు, మ్యాక్సిమం కొన్నిది అవాయిడ్ చేయండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వేసుకుంటేనే బెస్ట్ అండి, ఎందుకంటే వాళ్ళు స్టోర్ చేయడానికి కొన్ని ఏవైనా దాంట్లో యూజ్ చేస్తారు. సో అవంతా బాగా ఇదైపోయాక మళ్ళీ ఆనియన్స్ టమాటో వేసేసి కూడా ఇంకా ఒక 15 to 20 మినిట్స్ అండి, ఎందుకంటే మగ్గాలంటే చాలా టైం పడుతుంది. అప్పుడే నేను నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది మీకు చెప్తున్నాను అంతేనండి. ఆనియన్స్ బాగా మగ్గిపోయాక దాంట్లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ కూడా వేసేసి ఇంకొక మూత పెట్టేసి 5 నిమిషాలు అయితే పెట్టేస్తానండి. మూత పెట్టేసి, ఎందుకంటే ఆ స్పైసెస్ అనేది కొంచెం బాగుంటాయి అన్నమాట, బాగా కుక్ అవుతాయి, ఆ స్మెల్ ఉండదు అనేసి. దాని నెక్స్ట్ చికెన్ వేసేసి తెలిసిందే కదా, అగైన్ మళ్ళీ ఒక 5 to 6 మినిట్స్ అలా సిమ్లో పెట్టాక దాంట్లో అప్పుడు కర్డ్ వేస్తానండి. థిక్ కర్డ్ ఉంటే థిక్, ఇంట్లో ఏదైనా సరే పర్లేదు. పెరుగైతే కొంచెం వేసేసి మళ్ళీ దాన్ని అగైన్ నీట్గా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత ఇంకా వాటర్ వేసేస్తానండి. దానికి ఎంత సరిపోతుందో అంత వాటర్, అంటే తక్కువే వేయండి. అంటే నార్మల్గా మనం ఎంత సపోజ్ 2 గ్లాసులు వాటర్ వేస్తే 1 గ్లాస్ వాటర్ వేయండి, ఎందుకంటే మళ్ళీ పాలక్ వేసాక కాసేపు మళ్ళీ అది 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండాలి గనక ఇంకా పేస్ట్లా అయిపోద్ది గనక కర్రీ, అందుకనే తక్కువ వాటర్ వేసేసి అయితే పెట్టుకోవాలి. ఇంక ఇది ఇలా బాయిల్ అవుతుంది అనేటప్పటికి దీన్ని పక్కన పెట్టేసి ఇంకో చిన్న కడాయి తీసుకొని దాంట్లో వాటర్ వేసేసి పాలక్నైతే వేసానండి. వాటర్ అనేది కొంచెం బాగా వేడెక్కిపోయాయి అనేటప్పుడు మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న పాలక్నైతే దీంట్లో వేసేసుకోవాలి. ఆ చికెన్ కర్రీకి ఎంత పాలక్ యూజ్ అవుతుందో చూసేసి మనం వేసుకోవాలండి. ఎక్కువ వేసేసినా బాగోదు, ఓన్లీ మొత్తం పాలక్ ఫ్లేవర్ వస్తుంది తప్ప చికెన్ ఫ్లేవర్ ఉండదు. అలాగని తక్కువ వేసినా బాగోదు, ఎందుకంటే ఎక్కడ మనకు పాలక్ ఫ్లేవరే కనిపేది అనమాట. సో చికెన్కి సరిపడాగా పాలక్ని అయితే నీట్గా వాటర్లో బాయిల్ చేసేసి పక్కకు తీసేసి మళ్ళీ చల్ల వాటర్తో వన్స్ దాన్ని కడిగేసి, అంటే చల్లగా అవుతాయి కదా ఆకులు, అందుకని కడిగేసి బాగా ఫైన్ పేస్ట్లా చేసేయాలండి. కొంతమంది దీంట్లో పచ్చిమిర్చి, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసి కూడా మిక్సీ చేస్తారు, పేస్ట్ చేస్తారు. చెప్పాను కదా, ఎవరికి ఎలా నచ్చితే అలా చేసుకుంటారండి. సో ఆ పేస్ట్ని బాగా ఇది చేసిన తర్వాత చికెన్ ఇంకా ఉడికిపోయిన తర్వాత ఈ పాలకైతే వేస్తాను, పేస్ట్ చేసింది. మా అబ్బాయి అప్పుడు పక్కనే ఉన్నాడు, వాడు చూసి ఇదేంటమ్మా చికెన్లో గోరింటాకు వేసేస్తున్నారు, అస్సలు బాగోదేమో అంటున్నాడు. వాడు అండం కాదు కానీ నాకు కూడా అది గోరింటాకులానే అనిపించింది, అంత గ్రీనిష్గా కనిపించిందండి. అది ఆకు కూడా చాలా గ్రీన్గా ఉంది. అండ్ దాంట్లో నేను ఏం యాడ్ చేయలేదు కనుక ఆ పాలక్ పేస్ట్ కూడా చాలా గ్రీనిష్గా వచ్చిందండి. సో ఇంకేముంది, ఆఫ్టర్ ఒక 10 మినిట్స్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి, కొంచెం ఇంట్లో ఉంటే నింబు, కొంచెం లెమన్ పిండేసి కసూరి మేతి అంటారు కదా అది వేసేస్తే అయిపోయిందండి. ఇంకా కర్రీ చాలా యమ్మీగా ఉంటుంది. దీంతో కాంబినేషన్గా అయితే నేను కొంచెం నువ్వులున్ను ఈ ధనియా పత్తి వేసేసి చపాతీలా చేసుకున్నాను. కొంచెం మోటాగా చేసుకున్నానండి, బాగుంటుంది అలా చేస్తే. నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా మీతో ఆ రెసిపీని షేర్ చేస్తాను. అలా చేసుకొని అయితే తిన్నాము, చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది, రెస్టారెంట్ స్టైల్లో ఉంది. ఇంకా చెప్పాలంటే దానికన్నా మంది ఇంకా చాలా బాగుంటుందండి ఈ రెస్టారెంట్లో తినే కన్నా, ఎందుకంటే వాళ్ళ టేస్ట్ కోసం ఏవేవో వేసేస్తారండి, యాడ్ చేస్తారు. బట్ మనమైతే అలా ఏమీ చెయ్యం.
టేస్ట్ కోసం అని మనం ఏదేదో ఏమీ యాడ్ చేయండి, ఎందుకంటే పిల్లలు తింటారు కదా, అందుకని నేనైతే ఇలా థిక్గా చపాతీలు చేసుకున్నాను, కొత్తిమీర నువ్వులు వేసేసి. అండ్ ఆ కర్రీతో తింటే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలే కాదు, మనం కూడా హ్యాపీగానే ఫీల్ అవుతామండి, ఎందుకంటే ప్రతిసారి హోటల్కి వెళ్ళి తిందామంటే అది కష్టం. ఒకటి అమౌంట్, ఇంకోటి టైం, రెండూ ఉండవు. అమౌంట్ అంటే కొంచెం అడ్జస్ట్ చేయొచ్చేమో, కానీ ఈ రోజుల్లో టైం అంటే మాత్రం అస్సలు ఉండట్లేదు. సో వన్స్ ఒకసారి ట్రై చేయండి. అందరిలానే నేను చేశానులేండి, స్పెషల్ ఏమీ లేదు, బట్ నేను ఎలా చేసుకుంటానో అనేది మీతో వన్స్ నేను షేర్ చేసుకున్నాను అంతే. ఐ హోప్ మీ అందరికి కూడా ఉంటుంది. నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి.